హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు హోలీ సెలబ్రేషన్ కాబట్టి హాలిడే వచ్చింది ఈరోజు మాకు. సో ఈరోజు ఇంటి దగ్గర మేము ఉండి చికెన్ ఫ్రై రెసిపీ రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. మొన్న సండే తెచ్చుకోలేదేమీ. సో ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను. నేను ముందుగా శుభ్రంగా కడిగి చేసుకున్న చికెన్ తీసుకున్నాను. సో దాంట్లోకి నేను ఫస్ట్ కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం జస్ట్ అండ్ నెక్స్ట్ కల్లులుప్పు కూడా వేసుకుంటున్నాను. కొంచెం మళ్ళీ తర్వాత ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం వేసుకోవచ్చు. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది నా స్టైల్ చికెన్ ఫ్రై రెసిపీ అనమాట. మీరు ఎలా చేస్తారు చికెన్ ఫ్రై నాకు కొంచెం కామెంట్ చేయండి. సో అది కూడా డెఫినెట్గా ట్రై చేద్దాము. ఇది నా స్టైల్, నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. సో ఇది మంచిగా చక్క బాయిల్ చేద్దాం, ఉడకనిద్దాము. నాకన్నా మా హస్బెండ్ గారు మంచి కుకింగ్ విషయంలో మంచి స్పాట్ అనమాట. సో బాగా చేస్తారు. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఈ వచ్చిన వాటర్, చికెన్లో నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఎగిరిపోవాలి. సో అవి బాగా ఎగిరినిచ్చేద్దాము. ఈ లోపల పక్కన చిన్న పాన్ పెట్టుకొని ఇలా క్లోజ్ చేసేద్దాము. చక్కగా ఊడిపోతుంది అనమాట. ఒక పక్కన చికెన్ బాయిల్ అవుతుంది. సో ఇంకొక పక్కన చిన్న పాన్ పెట్టుకొని నేను ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను కదా. సో పక్కన పాన్ తీసుకున్నాను. సో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ వెంటనే నేను 3 చిల్లీస్ తీసుకుని ఇలా బారుగా కట్ చేసుకున్నాను. సో అలా ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చిమిరపకాయలు చక్కగా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. నెక్స్ట్ కొంచెం నిమ్మకాయ అంత సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. సో ఇలా సన్నగా కట్ చేసుకుని పెట్టుకొని వేసుకోవాలి. సో అలా ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. బ్రౌన్ కలర్లో అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్రై కదా, ఎక్కువగా కూడా తీసుకోకూడదు, తక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఫ్రై విషయంలో. చక్కగా గ్రేవీగా రావాలన్నప్పుడు కొంచెం తీసుకోవచ్చు. ఆనియన్స్ త్వరగా మగ్గిపోవాలంటే ఏం చేయాలంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఆల్రెడీ చికెన్లో కొంచెం వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. ఒక పక్కన ఇలా ఫ్రై అవుతుంది.
సో ఇలా కొంచెం ఆనియన్స్ డీప్ ఫ్రై అయిపోవాలన్నమాట. అలా అని చెప్పేసి మాడపెట్టకూడదు, చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్లు చూసుకోండి. స్లిమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ. ఒక పక్కనేమో ఇదిగో చికెన్లో వాటర్ ఏమో ఇంకిపోయి కొంచెం ఉంది, జస్ట్ అవి కూడా ఇంకిపోవాలన్నమాట. అమ్మా ఇలా మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత వెంటనే ఎప్పుడైనా సరే అల్లం పేస్ట్ వేసుకోకూడదు. అల్లం పేస్ట్ వేసిన వెంటనే మాడిపోద్ది, కింద అంటుకుపోద్ది అనమాట. సో ఏం చేయాలంటే ఫస్ట్ ఈ చిన్న చిన్న టిప్స్ని పాటించుకుంటూ ఉంటే మనకి కింద అంటుకోకుండా ఉంటుంది. కొంచెం ఆల్రెడీ పసుపు కూడా చికెన్లో వేసాం కాబట్టి జస్ట్ కొంచెం వేసుకున్నాను. పసుపు వేసుకుని కొంచెం జస్ట్ వేసుకుంటే, పసుపు వేసుకుంటే ఏమైందంటే కింద అంటుకుంటుంటుంది అనమాట. ట్రై చేయండి మీరు కూడా. నాకు మా అమ్మ చెప్పింది, నాకు తెలియదు. ఇంకా అప్పటి నుంచి నేను ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తాను. సో కొంచెం అమ్మ చెప్పిన వంటల్లో చాలా నేర్చుకున్నాము. అలాంటివి నేర్చుకుంటూ ఉంటేనే కదా మనం కూడా కుకింగ్లో మంచి ఎక్స్పెక్ట్ అయ్యింది. సో ఇలా మంచిగా బ్రౌన్గా కలర్లో వచ్చిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ కొత్తిమీర కూడా నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కొంచెం దీంట్లో వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. సో ఇది వేసుకున్నాను అనమాట. ఫస్ట్ అదే మీరు డైరెక్ట్గా వేసేస్తే కింద అంటుకుపోద్ది. సో అల్లం ఫస్ట్ వేసిన తర్వాత ఇది అల్లం పేస్ట్ వేసుకోవాలి. సో ఇది కూడా బాగా మిక్స్ చేసి ఈ పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా చూడండి చక్కగా అసలు అంటుకోకుండా భలే ఉంది కదా. చూడండి ఎక్కడన్నా అంటుకుపోయిందేమో, అంటుకోదు. ఎప్పుడైనా సరే ఏ కర్రీలో అయినా ఫస్ట్ పసుపు వేసుకుని తర్వాత అల్లం పేస్ట్ వేసుకుని లెక్కైతే ఫస్ట్ పసుపు వేసుకోండి, తర్వాత అప్పుడు అల్లం పేస్ట్ వేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ చికెన్ బాయిల్ అయిపోయింది కాబట్టి ఇది తీసుకొని దీంట్లో వేసేసుకున్నాము. ఇట్లా మిక్స్ చేసేసుకొని చక్కగా మంచిగా సిమ్ హైలో పెట్టుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ ఆనియన్ అల్లం పేస్ట్ మొత్తం చికెన్కి పట్టేటట్టుగా మనం తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి. సో సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా, డెఫినెట్ ఈ స్టైల్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. అలా కొద్దిసేపు ఉంచుకొని మూత పెట్టుకుందాము. దీనిలో ఒక స్పూను ధనియాల పొడి,
జీలకర్ర పొడి, అండ్ గరం మసాలా. మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ మూత పెట్టేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడకనిస్తే బాగుంటుంది. అలాగే నెక్స్ట్ 1 స్పూన్ కారం. మీకు స్పైసీగా కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ దీపక్ కారం తీసుకుంటున్నాను అనమాట. కొంచెం చాలా స్పైసీగా ఉంటుంది. మేము కూడా చాలా స్పైసీగానే తింటాము, మా పిల్లలు కూడా తింటారు. ఆల్రెడీ నేను 3 గ్రీన్ చిల్లీస్ కట్ చేసి వేసుకున్నాను కాబట్టి చూసుకొని వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగానే తింటాము మేము. మళ్ళీ కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కొంచెం తిప్పుకుంటూ చూడండి. అబ్బా మళ్ళీ మంచి కలర్ఫుల్గా ఉంది కదా. సో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని వేడివేడి అన్నంలో తినేస్తే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. దీంట్లోకి నేను ఆల్రెడీ టమాటా రసం చేశాను అనమాట. సో ఫ్రై రెసిపీ మీకు చూపించాను, చికెన్ ఫ్రై రెసిపీ. కొంచెం ఇలా సిమ్లో పెట్టుకొని ఉడికినిద్దాము. జస్ట్ ఒక 2 మినిట్స్ కంప్లీట్ అవుతుంది. ఒకసారి మంచిగా పడుతుంది కదా కారము, ఇవి అన్ని మసాలాలు. చూడండి ఎలా ఉందో. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని వేడివేడి అన్నంలో తినేస్తే ఉంటుంది. చూడండి మంచిగా వచ్చింది కదా. సో కొంచెం నేను అసలు వాటర్ ఏం తీసుకోవట్లేదు, కొంచెం జస్ట్ కరివేపాకు, జస్ట్ కొంచెం ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి పట్టుకున్నాను కాబట్టి జస్ట్ కొంచెమే తీసుకున్నాను. దిస్ ఈజ్ మై స్టైల్ చికెన్ ఫ్రై రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కంపల్సరీగా టేస్ట్ చెప్పండి. సో మీ స్టైల్ రెసిపీలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి, కుదిరితే వీడియో షేర్ చేయండి. నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. ఓకేనా? ఇది నా స్టైల్ రెసిపీ కంప్లీట్. బాయ్ బాయ్.